హాయ్, హలో, నమస్తే. కన్నప్ప సినిమా రిలీజ్ అయింది ఇవాళ. ఇది ఒక విధంగా మంచు వారి ఫ్యామిలీ మూవీ. ఎందుకంటే సీనియర్ నటుడు, విలక్షణ నటుడు మోహన్ బాబు గారు, మంచు విష్ణు, మంచు విష్ణు ఇద్దరు కుమార్తెలు, మంచు విష్ణు కుమారుడు, వీళ్ళంతా కూడా ఈ సినిమాలో ఉన్నారు. సో దట్ ఈ డిఫరెంట్ ఇష్యూ. సో ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అంటే, ఈ సినిమా ఎలా ఉంది ఏమిటి అనేది మాట్లాడుకునే ముందు నాకు ఒక విషయం చెప్పాలనుంది. ఎందుకంటే సినిమా మేకింగ్ అనేది చాలా కష్టమైన విషయం. 24 క్రాఫ్ట్లు ఉంటాయి. ప్రొడ్యూసర్ కింద మీద పడుతుంటాడు. అయితే ప్రొడ్యూసర్ హీరో ఒకరైతే ఒకలా ఉంటుంది, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఒకలా అయితే ఒకలా ఉంటుంది. లేదు కేవలం హీరో ఎవరో ఉండి ప్రొడ్యూసర్ వేరే ఉండి డైరెక్టర్ వేరే వాళ్ళు ఉంటే ఒకలా ఉంటుంది. ఎందుకంటే ఇలా బాధ్యతలు షేర్ అవుతుంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారి సినిమాకు ఉందంటే, రాజమౌళి గారు ఎంత పెద్ద సినిమా తీసినా ఆయనకు ఒక పెద్ద టీం ఉంటుంది. పాటలు ఎలా ఉంటారు అవన్నీ కూడా కొంచెం కోరవాణి గారు కేర్ తీసుకుంటారు. ఎప్పటికప్పుడు డేట్లు, వ్యవహారాలు ఇవన్నీ చూసుకోవడానికి ఆయన రాజమౌళి గారు అబ్బాయి చూసుకుంటాడు. దీన్ని పాన్ ఇండియాలో ఎలా ప్రమోట్ చేయాలి, ఎలాంటి సలహాలు సూచనలకి ఆయన ఫ్రెండ్ సర్కిల్ ఉంది. ఇలాగా ఉంటుంది. సో ఒక పాన్ ఇండియా తీసినప్పుడు దీనికి చాలా బలగం కావాలి. అలాంటిది మంచు విష్ణు అనే హీరో ఒక సింగిల్ హ్యాండెడ్గా తనే ప్రొడ్యూసరు, తనే కథ రాసుకున్నాడు, తనే పోయి మోహన్ లాల్నా, అక్షయ్ కుమార్నా, ప్రభాస్ గారినా, లేకపోతే శరత్ కుమార్నా, ఇలా అందరినీ ఒప్పించి తన సినిమాలో స్పెషల్ క్యారెక్టర్లు చేసుకున్నాడు. దాదాపు ఈ సినిమా 3 ఏళ్ళు బట్టి జర్నీ సాగుతూనే ఉంది. ఎన్నాళ్ళు బట్టి జర్నీ సాగినా కూడా తెలుగులో ఎలా ఉంటుందంటే, సినిమా రిలీజ్ 2 నెలల ముందు పీకలు కత్తిరించిపోయే పని ఉంటుంది. అసలు ఊపిరి సలపదు, కనీసం మీడియాకి పలకరించే అవకాశం కూడా ఉండదు. అలాంటిది 2 నెలలు బట్టి మంచు విష్ణు దేశం అంతా తిరిగేశాడు. ముంబై వెళ్ళిపోయాడు, కొచ్చి వెళ్ళిపోయాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు, ఇక్కడ ఉండిపోయాడు, గుళ్ళు గోపురాలు తిరిగాడు, ఎక్కడెక్కడ లాంచ్ చేయాలో, ఎక్కడెక్కడ మీటింగ్ చేయాలి, అసలు ఎప్పుడు చేస్తున్నారో, ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారో తెలియకుండా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో అందరూ చూస్తుంటే ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మంచు విష్ణు తప్ప మరొకటి కనపట్లేదు. యూట్యూబ్ పెడితే ఏ ఛానల్ చూసినా, ఎవరు చూసినా మంచు విష్ణు ఇంటర్వ్యూ, ఏది చూసినా. మొత్తానికి ఇలాగ గత 2 నెలలు బట్టి కన్నప్ప అనే సినిమా ఒక హడావిడి కనిపించింది. బట్ దట్ సేమ్ టైము కన్నప్ప సినిమా మీద జనాల్లో ఒక చిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఏంటి ఆ చిత్రమైన పరిస్థితి అంటే, మంచి విషయం తీస్తున్నాడు కదా, ఏం తీస్తాడు, లేదు ఏముంటుంది, ఏముండదులే, ఇలా రకరకాలుగా ఒక రకమైనటువంటి తక్కువ భావం జనాల్లోకి వచ్చింది కొంతవరకు. ఇలాంటి టైంలోనే వాళ్ళు మా సినిమాని ఏమైనా బ్యాడ్ చేస్తే ఒప్పుకోము, కావాలి ఇంటెన్షన్గా బ్యాడ్ రివ్యూలు ఇస్తాము, లేదా ఇంటెన్షన్గా దీన్ని కంటెంట్ బ్యాడ్ చేస్తాం ఒప్పుకొని ఆల్మోస్ట్ ఒక లీగల్ నోటీస్, పబ్లిక్ నోటీస్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కలిపి ఏమైందంటే మొత్తానికి సినిమాకి ఒక 2 విషయాలు ప్యారలల్గా తీసుకొచ్చి, ఒకటి కనిపించని ఒక హైప్. ఎందుకు, ప్రభాస్ కూడా ఉన్నారు సినిమాలో, మోహన్ లాల్ ఉన్నారు, అక్షయ్ కుమార్ ఉన్నాడు. సో ఇవన్నీ కలిపి ఈ ప్రచారం కలిపి. రెండోది సేమ్ టైము సినిమాకి వెళ్తాం కానీ ఏముండదు లేదు సినిమాలో, దాన్ని ప్రిపేర్ అయ్యి వెళ్దాం అనే ఒక అండర్ రేటెడ్ ఐడియాతోటి, అనకూడదు కానీ ఇంచుమించు 190% మంది అలాగే వెళ్ళారు సినిమాకి. బట్ సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక యునానిమస్ అబోవ్ యావరేజ్ స్టాక్ ఈ సినిమాకి వచ్చిందంటే కారణం ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు ఏదో ఉంటుంది. అలాగా సో సినిమా ఇలా ఉంటుందని ఏమని కూడా అనుకోలేదు. వాళ్ళు చెప్తూ వస్తున్నారు, ఇలా ఉంటుంది, ఇంతలా ఉంటుంది, అంతలా ఉంటుంది, ఇలా తీసాం అలా తీసాం. బట్ వీళ్ళు ఏముంటుందిలే అనుకున్నారు. సో ఏముంటుందిలే అనుకున్న సినిమా ఇంతో అంత ఉండేసరికి ఇవాళ ఈ సినిమాకి ఒక రకమైన ఒక సాఫ్ట్ కార్నరా లేదా ఒక పాజిటివ్ కార్నరా ఏర్పడింది. సో ఇది ఒక పాయింట్. ఇకపోతే సినిమా ఎలా ఉంది, ఈ సినిమాకి అడ్వాంటేజ్ ఏంటంటే, కథ స్పాయిలర్ చెప్పేస్తున్నామా అన్న బాధ లేదు. ఎందుకంటే ఈ సినిమా కథ అందరికీ తెలిసిందే. భక్త కన్నప్ప తిన్నడు అనే ఒక గిరిజన నాయకుడు ఎలాగా పరమ భక్తుడు ఎదిగాడని,
మన డివోషనల్ స్టోరీస్ చాలా చూసుకుంటే చాలామంది ముందు దేవుణ్ణి కాదని చెప్పి తర్వాత దేవుణ్ణి కౌలించుకున్న వాళ్ళే, ఆస్తికులుగా మారిన వాళ్ళే నాస్తికులుగా ఉంటుంది చాలామంది, చాలా క్యారెక్టర్లు మనం చూసుకుంటే. సో ఇలాంటి మూడ్లోనే దాన్ని జనరలైజ్ చేసిన మధునాథ్ సినిమాలో అర్జున్ క్యారెక్టర్ చూసినా ఇలాగే ఉంటుంది. సో ఒక స్టేజ్ వరకు విపరీతంగా దేవుణ్ణి ద్వేషిస్తారు, ఆ తర్వాత దేవుణ్ణి విపరీతంగా ప్రేమిస్తారు. సో ఆ కథ ఇది. సో అంతే, కథలో పెద్ద కొత్త పాయింట్, కథలో ఇది దేవుడు ఆ కథని, ఆ ఉన్న కథనే వాళ్ళు తీయాలి. అయితే ఈ కథని వీళ్ళు మొదటి నుంచి ఏం చెప్తున్నారంటే, తిన్నడు భక్తుడిగా మారడానికి ముందు ఏం జరిగింది, అసలు ఏంటి, ఎందుకు అన్నది చెప్తున్నా ఉన్నారు. సో ఆ మేరకు ఒక కథ అల్లుకున్నారు. చిన్నతనంలోనే జరిగిన ఒక ఇన్సిడెంట్ కారణంగా తిన్నడికి దేవుడు అంటే ద్వేషం పుట్టింది. అది లాజికల్ కారణం. ఆ ద్వేషం కారణంగా అప్పటి నుంచి దేవుడు ద్వేషిస్తున్నాడు. సో ఎలా మారాడు. ఈ సినిమాని 2 పార్టీల కింద అనుకోవాలి సినిమా కథని. ఒకటి, దేవుణ్ణి ద్వేషించిన తిన్నడు, దేవుణ్ణి ప్రేమించిన తిన్నడు. దీనికి ఏంటంటే, సినిమా ఫస్ట్ పార్ట్ అంతా కూడా పాన్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్తో అల్లుకున్న కథ. ఇప్పుడు ఇవంతా కూడా పాన్ ఇండియా భారీ సినిమాలు, యాక్షను, సీజీలో కొన్ని లక్షలాది సైన్యము ఇలాగా అనుకుంటున్నారు కదా, దాన్ని దృష్టిలో పెట్టి దాని ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళి దానికోసం అల్లుకున్న కథ. ఈ కథని ఎలా తీశారన్నది ఫస్ట్ హాఫ్. ఒక గిరిజన నాయకుడు, వాళ్ళతో చిన్న గూడెం, అలాంటి ఇంకొక 4 గూడాలు, ఈ 4 గూడాల మధ్య చిన్న చిన్న తేడాలు, ఈ వీళ్ళకి మీదకి వచ్చిన ఇంకొక గూడెం నాయకుడు, వాడిని వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, ఈ ఎదుర్కొని క్రమంలో తిన్నడు తండ్రిని కోల్పోయిన క్రమంలో అలా భగవంతుడు దగ్గర అవ్వడం. సో ఇప్పుడు ఇది కథ అయితే బేసిక్గా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ పాన్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్తో నడిచింది. బట్ పాన్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్తో నడిచిన దానికి ఏం చేశారంటే, వీళ్ళు రకరకాల మోహన్ లాల్ గారిని, శరత్ కుమార్ని, ఇంకొకరిద్దరిని తీసుకున్నారు. సో అక్షయ్ కుమార్ శివుడు కాబట్టి అతను త్రూఅవుట్ సినిమా ఉంటాడు. ఈ ఫస్ట్ హాఫ్కి ఏమైందంటే, దాన్ని బలంగా చెప్పడానికి కొంచెం బహుశా నేను అనుకోవడం, అవి గిరిజన గూడెంలో అవ్వడం వల్ల, లేకపోతే ఇంతలో తీద్దాం అనుకోవడం వల్ల ఆ లావిష్నెస్ కనిపించలేదు. ఎందుకంటే ఒక్క గూడెంలో 10-15 మంది ఉంటారు, ఒక 4 గూడాలు తిప్పి కొడితే ఒక 60-70 మంది ఉంటారు. బట్ వాడి మీద దండొచ్చి వాడి దగ్గర మాత్రం కొన్ని వేల మంది ఉంటాడు. పైగా ఏంటంటే, ఈ సినిమా మొత్తం 90% అవుట్డోర్లో తీశారు. బ్యాక్గ్రౌండ్ కొంత సీజీ చేసుకున్నారు, కానీ మొత్తం అవుట్డోరే. ఎంత ఆటోమేటిక్గా అవుట్డోర్ అంటే, తినడు తను ప్రేసి గుడిసి కాలిపోతే నిద్రపోయే సీన్ కూడా అవుట్డోర్లో మంచం వేసి. సో దీని ద్వారా మ్యాక్సిమం అవుట్డోర్లో తీశారు. అందువల్ల మనకి అంత లావిష్ స్క్రీన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ జనాలు చూస్తే గుప్పుడు మీదే కనిపిస్తుంటారు. పైగా మనకి ఈ స్టోరీ అలవాటు పడిపోయింది. ఏది, ఈ 4 గూడాలు, వాళ్ళు పోరాటం, ఇవన్నీ. పైగా ఏంటంటే, తిన్నడు గెటప్ కానీ, హీరోయిన్ గెటప్ కానీ, శరత్ కుమార్ గెటప్ వరకు కొన్ని బాగానే ఉంటాయి, కానీ మిగతా వాళ్ళ గెటప్లన్నీ కూడా చిత్రంగా ఉంటుంటాయి. అది కొంచెం మనం కనెక్ట్ అవ్వలేము. దీనికి తోడేమైందంటే, సినిమా లెంగ్త్ ఫస్ట్ హాఫ్ 1:15 నిమిషాలు ఉండడం వల్ల కొంచెం ఇది ఎప్పుడైతే కొంచెం మనకి ఆకర్షించదో, సినిమా లెంగ్త్ మనకి దృష్టిలో పడుతుంటుంది. బట్ అయితే సినిమాని టేకింగ్లో ఎక్కడ తేడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న తిన్నడు ఎందుకు నాస్తికుడిగా మారాడన్న సీన్ తీశారు, బాగా తీశారు. నెక్స్ట్ హీరో ఇంట్రడక్షను బాగానే తీశారు. సో హీరోయిన్ బాగానే తీశారు, ఇవన్నీ తీశారు. కానీ ఎక్కడ జరుగుతుందంటే, ఈ కథలేవి కూడా పెద్ద కొత్తగా లేకపోవడము, వాటిలో సరపడా హెవీనెస్ లేకపోవడము, పైగా మధ్యలో ఈ హీరోయిన్ ట్రాక్ కొంచెం ఇరికించినట్టు ఉండడము, దీనివల్ల ఫస్ట్ హాఫ్ లెంగ్త్, ఈ కారణాల వల్ల ఫస్ట్ హాఫ్ మీద జనాలకి కొంచెం తక్కువ అభిప్రాయం ఏర్పడుతుంది. బట్ ఫస్ట్ హాఫ్ని క్లోజ్ చేసేటప్పుడే ఒక ఇంట్రెస్టింగ్ నోట్తో క్లోజ్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ నోట్తో క్లోజ్ చేసి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి
ప్రేక్షకులు ఎదురు చూసే ప్రభాస్ ఎంటర్ అవుతాడు. ఇంకా ప్రభాస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి సినిమా ఒక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ప్రభాస్ క్యారెక్టర్ కానీ, ప్రభాస్కి రాసిన డైలాగులు కానీ, ప్రభాస్ తోటి ఆ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఏది, ప్రభాస్ని 3 కీలక పాత్రలకి డివైడ్ చేసి, ప్రభాసు హీరో కాన్వర్సేషన్, ప్రభాసు హీరోయిన్ కాన్వర్సేషన్, ప్రభాసు మోహన్ బాబు కాన్వర్సేషన్. మోహన్ బాబు గారు కాళహస్తి ఇది వాయురంగ పూజారి, హీరో తిన్నడు, హీరోయిన్ తిన్నడు భార్య. ఈ ముగ్గురితోటి విడివిడిగా తీసిన ఆ కాన్వర్సేషను, ఆ సంభాషణలు ఇవన్నీ కూడా చాలా అర్థయుక్తంగా డెప్త్తో ఉన్నాయి. సో ప్రభాస్ కూడా చాలా ఒక కొత్త పాత్ర అన్నమాట. దాని మీద సాటిస్ఫాక్షన్. ఏదో ప్రభాస్ ఎందుకు ఒప్పుకున్నాడు, ఏదో మొహమాటంతో ఒప్పుకున్నాడా అనేటట్టు కాకుండా చాలా సెటిల్డ్గా చాలా బాగా చేశాడు ప్రభాస్. అసలు ఆ క్యారెక్టర్ 100% న్యాయం చేశాడు ప్రభాస్. అది అయిపోయిన తర్వాత తిన్నట్టు ట్రాన్స్ఫర్మేషన్ కన్నప్ప కింద. అక్కడ అస్సలు మాత్రం అక్కడ మెచ్చుకోవాల్సిన విషయం అంటే ఎక్కడ ల్యాగ్ తీసుకోవాలి. చక్క విడిపోయి ఆ పాట వచ్చేసరికి శివశంకర్ పాట వచ్చేసరికి జనాలు ఆల్రెడీ ఒక డివోషన్ మూడ్కి వెళ్ళిపోతారు. డివోషన్ మూడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాట అయిపోగానే సినిమా క్లోజ్ చేశారు. సో ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా సెకండ్ హాఫ్లో దాదాపు ఒక 30-35 మినిట్స్ పార్ట్. ఈ 30-35 మినిట్స్ని మనం పూర్తిగా ఎంజాయ్ చేసేస్తే ఈ ఫస్ట్ హాఫ్లో కన్నా గంట పావుతో సెకండ్ హాఫ్లో మరో పావు గంట దాదాపు 1.5 hour, మోర్ దెన్ 145 minutes, 1 hour 45 minutes మూవీని మనం క్షమించేస్తాం అన్నమాట. సో ఈ విధంగా సినిమా బాగా తీశాడు అని ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే సినిమా మొదటి నుంచి చివరి దాకా మంచు విష్ణు చేసిన క్యారెక్టర్ వేరు. అదే ఉంది ఒక లీడర్షిప్ ఉన్న గిరిజన నాయకుడు. సో గుర్రము, కత్తి, విల్లంబులు, ఫైట్లు, ఇవన్నీ అమ్మాయితోటి రొమాన్స్, ఇవన్నీ కూడా అతనికి పెద్ద ఇబ్బంది పడే విషయాలు కాదు. బట్ తిన్నడుగా ఎలా చేస్తాడు అక్కడ తేలిపోతాడేమో. అసలే ట్రోలర్స్ రెడీగా ఉంటారు. ఈ పార్ట్ని వాళ్ళు దాన్ని ఒక విందు భోజనంలో తీసుకుంటారు. వాళ్ళకి ఇది రెడీగా ఉంటుంది అనుకుంటే ఆ పార్ట్ని కూడా విష్ణు పర్ఫెక్ట్గా చేశాడు. నో డౌట్ అతను ఆ కొద్దిసేపు మారిన తర్వాత, భక్తుడిగా మారిన తర్వాత ఎన్ని నిమిషాలు ఉందో మనం కరెక్ట్ క్యాల్కులేట్ చేయలేదు, కానీ ఎన్ని నిమిషాలు ఉంటే అన్ని నిమిషాలు ఆ శివశంకర పాట కానీ యాక్చువల్గా శివయ్య అనేది శివ ముందు ఆ పాట వదిలినప్పుడు శివయ్య అనేది ట్రోలింగ్ వెళ్ళింది. బట్ సినిమాలో అలాంటి ఎక్కడ అనిపించదు. పైగా ఆ ఎమోషనల్ బాగానే పండించాడు. సో మోహన్ బాబు గారు దగ్గరికి వచ్చేసరికి అనకూడదు, కానీ ఆయన ఓల్డ్ స్కూల్ కాబట్టి కొంచెం డ్రామా కొద్దిగా అనిపిస్తుంది, కానీ బట్ విష్ణు దగ్గర ఆ డ్రామా ఇది లేకుండా చాలా న్యాచురల్గా ఉంది. సో అంచేత విష్ణు 2 విధాలుగా పాస్ అయ్యాడు ఈ సినిమా. ఒకటి, మహామహులే టైంకి సినిమాని తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్న కాలంలో ఒంటి చేత్తో సినిమాని ప్రొడక్షన్ చేసి, హీరో చేసి, ప్లాన్ చేసి, పబ్లిసిటీ చేసి సింపుల్గా థియేటర్లో తీసుకొచ్చేసేసాడు. అసలు మార్కెట్ చేయడానికి సినిమాని చాలా ఇబ్బంది పడుతున్న టైంలో సింపుల్గా మార్కెట్ చేసి థియేటర్లో తీసుకొచ్చేసి రిలీజ్ చేశాడు. ఆ విధంగా ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యాడు, ప్లానర్గా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు హీరోగా కూడా ఎలా చేస్తాడో అనుకుంటే అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. సో బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే దీన్ని ప్యాన్ ఇండియా సినిమాగా మార్చాలి ఎందుకు అనుకున్నారో, దానికోసం రాసుకున్న స్టోరీ కానీ, దానికోసం చేసుకున్న ప్లానింగ్ కానీ అంత గొప్పగా లేదు. ఎందుకంటే తిప్పి కొడితే గూడెల్లో 10 మంది కూడా ఉండరు, 5 గూడెల్లో 50 మంది ఉంటారు. వాడే చెప్తాడు, మన తాత మన 5గురికి, మన ముత్తాత 5గురికి 5 గూడెలు చేసి ఇచ్చాడు అంటాడు. అంటే ఆ వంశంలో వాళ్ళు ఎంతమంది ఉంటారు? గట్టిగా 10-15 మంది ఉంటారు. సో పైగా వీళ్ళు ఏం చేశారంటే వాటికి మొత్తం అవుట్డోర్లో తీసారు, సెటిల్ ఏం వేయలేదు. సో అంతేత మనకి పెద్ద ఎక్కువ మంది అనిపిస్తుంది. అంతా తిప్పి కొడితే ఒక గూడెం వాళ్ళే కనిపిస్తుంటారు. సో వీళ్ళలో మళ్ళీ ఇంట్రడక్షన్, వీళ్ళకి ఒక లీడర్, పెద్ద గూడెంకి ఒక లీడరు, ఆ లీడర్కి ఒక అసిస్టెంటో లేకపోతే కొడుకు, పైగా ఒక గూడెం వాడి కొడుకు విలన్ గాను, అది ఇవన్నీ కూడా మొత్తం రొటీన్ అనిపించాయి. భారీగా లేవు, రొటీన్ అనిపించాయి. ఈ 2 కారణాల వల్ల పైగా ఫస్ట్ హాఫ్ కొంచెం కట్ చేసుకుని ఉండాల్సింది, వీలైనంతవరకు తగ్గించుకోవాల్సి ఉండాల్సింది. ఎందుకంటే ఆ విలన్ ట్రాకు వాడెవడో
భయంకరమైన విలన్ అనే బదులు అది తీసి వీళ్ళలో వీళ్ళకే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, వాయులంగానే ఎవడో దొంగలించుకోవడానికి వస్తే ఏదో చేశారు, ఇలా ఏదైనా కొంచెం ప్యాక్ చేసి మొత్తం తగ్గించుకుని ఉండాల్సింది ఫస్ట్ హాఫ్ని తగ్గించుకుని ఉంటే ఈజీగా అంత ఇబ్బంది పెట్టకపోను. ఎప్పుడైతే ఈ ఈ లిమిటేషన్స్ ప్లస్ ఈ లెంగ్త్ ఈ రెండు కలిపి ఫస్ట్ హాఫ్ని బాగా కొంచెం మైనస్ మార్కులు పడేలా చేసి, ఆ ఫస్ట్ హాఫ్కి మైనస్ మార్కులు పడకపోయి ఉంటే టోటల్ సినిమాకి మొన్న కుబేరాకు వచ్చినట్టుగా యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చేసి. బట్ ఇప్పుడు కూడా ఏమైందంటే ఈ మొత్తం ఈ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్స్లో మొదటి సగం వరకు ఉన్న మైనస్లు ఏమైతుందో ఆ చివరి 30-35 మినిట్స్ కవర్ చేసేసింది. ఆ ప్రభాస్ కారణంగా కావచ్చు, ప్రభాస్ తర్వాత దాన్ని క్యూ అందుకుని ముందుకెళ్ళిన విష్ణు వల్ల కావచ్చు, ఆ తర్వాత తీసుకున్న సీన్ వల్ల కావచ్చు, ఎక్సలెంట్గా పండి. ప్లస్ మోహన్ లాల్ గారి మీద తీసిన సీన్ కూడా బాగానే పండింది. యాక్చువల్గా భక్త కన్నప్పలో అయితే దానికి కిరాతజ్ఞియో అని వేటూరు గారు ఒక అద్భుతమైన పాట రాశారు. సో దాన్ని రీప్లేస్ చేసే వాళ్ళు ఇంకా పుట్టలేదు నాకు తెలిసినంత వరకు. వేటూరు గారు రాసిన కిరాతార్జునీయాన్ని మళ్ళీ దాన్ని ధీటుగా రీప్రొడ్యూస్ చేయగలిగిన వాళ్ళు ఇంకా పుట్టలేదేమో. వస్తే అందుకనే వీళ్ళు అలాంటి దాని జోలికి వెళ్ళలేదు. ఒక మంచి ఫైట్ పెట్టి దాన్ని రీప్లేస్ చేసుకున్నారు, అది కూడా బాగానే ఉంది. టోటల్గా కొద్దిగా ఫస్ట్ హాఫ్ని భరించగలిగితే, ఫస్ట్ హాఫ్ని లెంగ్త్ని ఓపిక పట్టగలిగితే సినిమా చూడవచ్చు. థ్యాంక్ యూ.